వరల్డ్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉండబోతుంది? చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ మీరు తీసిన సినిమాలన్నింటిలో చూసుకుంటే సార్, గబ్బర్ సింగ్ని అప్డేట్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి అవుతుంది. హరిహర వీరమల్లప్పుడు కూడా ఏంటంటే పవన్ గారు వన్స్ గ్రౌండ్లో దిగిన తర్వాత సినిమాకి వచ్చిన బజ్ అదంతా అందరం చూసాం. యాక్చువల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు వస్తారు. నేను పాజిటివ్ వేలో అడుగుతున్నాను ఈ క్వశ్చన్. మీ వేలో మీరు అడగండి, అది పాజిటివ్ నెగిటివ్ నేను చెప్పగా. 2.5 గంటల సినిమాలో 2 గంటలు పవన్ కళ్యాణ్ గారిని మీరు తృప్తిగా శ్రీలీల క్యారెక్టర్లో ఒక వన్ ఆఫ్ ద క్యామియో నాకు ఇచ్చారు, అది ఉందా తీసేసారా? ఇది నీ పర్సనల్ క్వశ్చన్, ఇంటర్వ్యూలు ఎలా ఆడతావు బయట అడిగితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చే పోడ్కాస్ట్కి ఇది ఒక చిన్న టీజర్ లాంటిది, లీడ్ లాంటిది అనుకోండి. ఖచ్చితంగా ఎన్టీవీ పోడ్కాస్ట్లో నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను. హాయ్ హలో వర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకటే టాపిక్, అదే ఉస్తాద్ భగత్ సింగ్ అనమాట. సో ఆ భగత్ సింగ్ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా చూడండి అంటూ చెప్తున్నారు భవదీయుడు హరీష్ శంకర్. ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ప్రెషర్లో అట్ ద సేమ్ టైం సినిమా ప్రిపేర్ అయింది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ తాలూకు వేడిలో, అట్ ద సేమ్ టైం పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఒక కొలిక్కి వచ్చేసింది కాబట్టి ఆనందం తాలూకు యాంగ్జైటీ రకరకాలుగా ఉందండి. బేసిక్గా ఏ సినిమా అయినా కూడా ఒక సినిమా గురించి పోస్ట్ పోన్ అనే మాట చాలా సర్వసాధారణం ఈ రోజుల్లో. బట్ మీ సినిమా ఇంత పెద్ద సినిమా ప్రీపోన్ అంటే మరి ఏమనిపించింది? ఏం ప్రిపేర్ అయ్యారు మీరు? ఇది కలెక్టివ్ డెసిషన్ అండి. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరు కలిసి ఉగాది రోజు ఒక తెలుగు సినిమా రిలీజ్ లేదు, తెలుగు సినిమా ఉంటే బాగుంటుంది, అలాంటిది పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద హీరో సినిమా ఉంటే పండగ వాతావరణం అదొక న్యాయం చేసినట్టు అవుతుంది. అండ్ కొన్ని సీజన్స్ సంక్రాంతి కావచ్చు, సమ్మర్ కావచ్చు, ఇప్పుడు మనం చూసారు కదా సంక్రాంతికి ఎన్ని సినిమాలు. సో ఏంటంటే ఆ రిలీజ్ డేట్లను బట్టి మనకి అసౌకర్యం ఉంటుంది. ఒక 2-3 సినిమాలు కి స్పేస్ ఉంటుంది, అందుకు తీసుకున్న డెసిషన్. అండ్ మిగతా ఏ డైరెక్టర్ సినిమా పోస్ట్పోన్ చేస్తానంటే నాకు అవకాశం ఉంటే నేను పోస్ట్పోన్ చేస్తాను. ఎందుకంటే ఆ డైరెక్టర్ దాహం అనేది అది తీరేది కాదు. ఇంకేమైనా బెటర్ చేయొచ్చా, ఇంకేమైనా బెటర్ చేయొచ్చా, దీన్ని ఇలా కట్ చేసి చూద్దాం, సీన్ ఇంకెలా వస్తుంది, ఈ తపన ఏ డైరెక్టర్కైనా ఉంటుంది. ప్రీపోన్ చేయడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ద పబ్లిక్ డిమాండ్ అనొచ్చు ఒక రకంగా. బట్ మీరు అనుకున్నారు కదా ముందే, ఒకవేళ పెద్ద డేట్ రాకపోతే కనుక పెద్దగా వద్దాం అనుకున్నారు, లేకపోతే ఏప్రిల్ అనుకున్నారు కదా? 26 ఫస్ట్ ఏప్రిల్ అనుకున్నామండి, తర్వాత 26 అనుకున్నాం, తర్వాత 19 ఇంకా 19 దాటేసి వచ్చే సీన్ లేదు కానీ. బట్ కాకపోతే ఏంటంటే ఒక రోజు కూడా ఇంపార్టెంట్, కీలకమే కదా సార్. అంటే అవుట్పుట్ మీద ఏమైనా పడద్దా మరి? ఇంపాక్ట్ ఏమి ఉండదా? ఇంపాక్ట్ పడుతుందండి, దాని తగ్గట్టుగానే మేము ప్రిపేర్గా ఉన్నాం. ప్రెషర్ తీసుకుంటున్నాం. మరి ఆ ప్రెజర్లో ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే ఇబ్బంది కదా? అటు ఇటు అవుతుంది, ప్రీపోర్ అయినప్పుడు ఆ ఇంపాక్ట్ పడుతుంది అన్న అవన్నీ ప్రికాషన్స్ ముందే పెట్టుకున్నాం. అటే తప్ప ఇటే ఉండదు, బాగుంటుంది. అయితే యాక్చువల్గా హరిహర వీరమల్లప్పుడు కూడా ఏంటంటే పవన్ గారు వన్స్ గ్రౌండ్లో దిగిన తర్వాత సినిమాకి వచ్చిన బజ్ అదంతా అందరం చూసాం యాక్చువల్గా. బట్ ఇప్పుడు కూడా మీరు అలాగే అనుకున్నారు యాక్చువల్గా 2-3 రోజులు పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని అనుకున్నారు కదా? మరి ఇప్పుడు వస్తున్నారు ఆయన ఒకవేళ ఇప్పుడు ఇవాళ ఆయన ప్రమోషన్కి వస్తానా సరే, మేము ప్రమోషన్ ఆయనతో పాటు చేసేంత పొజిషన్ ఆ టైం లేదు బేసిక్గా. సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఆల్రెడీ టీజర్కి రిలీజ్ అయిన సాంగ్స్కి ఎత్తరా కాలర్ అయితే అసలు ఎత్తుతున్నారు, అందరు కాలర్లు ఎత్తుతున్నారు, దులిపేస్తుంది. సో యా అంత బాగుంటుందండి. సరే, అయితే అందరూ ఎక్కువగా మాట్లాడుతుంది ఏంటంటే ఆంధ్ర వరకు ఎలాంటి ఇది లేదు, మొత్తం అంతా కూడా హవా నడుస్తుంది. బట్ నైజాం వరకు వచ్చేసరికి ఏంటంటే స్క్రీన్స్ కూడా షేర్ అవుతాయి బాగా, దురందర్తో పోటీ అని అంటున్నారు కదా. యాక్చువల్గా నైజాం టెరిటరీ అనేది బాగా ఉంటుంది కదా. సో మరి అక్కడ ఎలా ఉండబోతుంది నైజాం వరకు? మీరు చెప్పండి, ఎన్ని థియేటర్లు ఉన్నాయి, అన్ని థియేటర్లలో ఒకే సినిమా ఉంటుందా? ఉండదు, ఖచ్చితంగా ఇంకో సినిమా ఉంటుంది కదా. అండ్ కమింగ్ టు 2 చాలా డిఫరెంట్ సినిమాలు అండి. ఆదిత్య దేవర్ ఈజ్ అ వెరీ ఇంపాక్ట్ఫుల్ డైరెక్టర్. అంటే అతను ఒక్క సినిమా వరకే కాదండి, దురంధర్ వరకే కాదు, అతని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్ల మీద కూడా ఉంటుంది. అంత గొప్ప డైరెక్టర్ అతను. హ్యావింగ్ సెడ్ దట్, ఆయన సినిమా వేరు, మన సినిమా వేరు, మనంతా ఎంటర్టైన్మెంట్, దీని ఆడియన్స్ వేరు, దాని ఆడియన్స్ వేరు, 2 చూసే ఆడియన్స్ కూడా ఉన్నారు. సో సినిమా అనేది ఆల్రెడీ చాయిస్ అండి. మనం ఇచ్చే కంటెంట్ని బట్టి, మనం సినిమా బిఫోర్ రిలీజ్ చేసే మన ట్రైలర్, మన సాంగ్స్, దాన్ని బట్టి సినిమా చూడాలి లేదని చెప్పి ఆడియన్స్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఒక దురంధరనే కాదు, మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సినిమాలు చూడాలంటే ఈ రోజుల్లో. అలా అని చెప్పి మనం సినిమాలు దిగుతూ ఉంటామా? ఆ ఛానల్స్లో కూడా మన వాళ్ళు కూడా అడుగుతారు కదా మీ సినిమాలు మాకు కావాలని. సో డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ సమ్మర్లో బాగా ఎంజాయ్ చేసే సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. అయితే బేసిక్గా పోలీస్ క్యారెక్టర్ అంటేనే, పోలీసుకు సంబంధించిన సినిమా అంటేనే ఒక రకమైన పాత వాసన ఉంటుంది సార్. ఆ వాసనలు ఏమీ లేకుండా ఉన్న సినిమా అంటే గబ్బర్ సింగ్, అది దానికి డెఫినేషన్. మరి దీనికి డెఫినేషన్ ఏమిస్తారు మీరు? దీని డెఫినేషన్ ఏంటంటే
ఇట్స్ ఇట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గబ్బర్ సింగ్ అండి. ఎక్స్టెన్షన్ ఆఫ్ గబ్బర్ సింగ్. యా, అంటే కాప్ క్యారెక్టర్ కాబట్టి చెప్తున్నాను నేను. పాత వాసన కొత్త వాసన అనేది పర్సెప్షన్ మళ్ళీ. అంటే గబ్బర్ సింగ్ చూసినప్పుడు గబ్బర్ సింగ్ వచ్చింది 12 ఏళ్ళు దాటి 13 ఏళ్ళు అయిపోయింది కాబట్టి అప్పుడు 4 ఏళ్ళు 3 ఏళ్ళు అందరూ ఇప్పుడు 17, 18లో ఉన్నారు. ఆ పవన్ కళ్యాణ్ని వీళ్ళు కూడా చూడాలి. ఆ అల్లరి, ఆ మజా, ఆ థియేటర్లో ఆ గోల, ఓ కళ్యాణ్ గారు ఆరా, కళ్యాణ్ గారి ప్రజెన్స్, కళ్యాణ్ గారు నవ్వితే, కళ్యాణ్ గారు డ్యాన్స్ చేస్తే, కళ్యాణ్ గారు పాట పాడితే, కళ్యాణ్ గారు జోక్ వేస్తే, ఇవన్నీ ఈ మధ్యకాలంలో లేవు. సో అందుకు ఇట్ ఈస్ గోయింగ్ టు బి బెస్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అయితే నేను రవి గారు మాట్లాడుతూ ఖుషి తర్వాత మళ్ళీ ఇదే సినిమా అనుకుని మీరు వెళ్ళండి, ఆ రేంజ్లో ఎంజాయ్ చేస్తారన్నారు. అంటే ఖుషి అది కంప్లీట్గా ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ అది కదా, ఇదేమో మనం పోలీస్ అంటున్నాం కదా, అంటే ఆయన చెప్పింది ఏంటి అర్థం కాలేదు అది. అంటే ఇప్పుడు అది ఒక ఎక్సైట్మెంట్ అండి. ఫ్యాన్స్ అందరూ అరుస్తున్నప్పుడు ఖుషీలో ఉన్నంత దాని ఆ హ్యూమరు, ఆ స్టైల్, ఆ మేనరిజమ్స్ అని ఆయన ఉద్దేశం. సరే, అయితే పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఒక చిన్న స్టెప్ వేస్తేనే ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటారు, పూనకాలు వస్తాయి ఫ్యాన్స్కి. బట్ ఆయనే పూనకం వచ్చినట్టు ఒక 2 సాంగ్స్, ఒక సాంగ్స్ కూడా కాదు 2 సాంగ్లో చేయించారు. అవును. సో హరీష్ శంకర్ ఏం మంత్రం వేసాడు, ఎలా ఒప్పించారు పవన్ కళ్యాణ్ గారిని? ఇప్పుడు చూడండి, ఒక్కొక్క కంపెనీకి ఒక ట్రేడ్ సీక్రెట్ ఉంటుంది. వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ కానీ, ఫార్ములా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఉంటుంది. అతను అసలు యునానిమస్ సక్సెస్ అంట. ఆ రోజ్ మిల్క్ ఫార్ములా అతను ఎవరికి చెప్పడు. మేబీ ఇట్స్ దాన్ని ఏమంటారు, నా అస్తిత్వాన్ని కాపాడే నా బిజినెస్ సీక్రెట్ ఏమో అనుకోవచ్చు. జోక్స్ అపార్ట్, కళ్యాణ్ గారి బాడీలో ఒక అద్భుతమైన రిథమ్ ఉంటుంది. వేరే ఏ హీరో సాంగ్స్ అయినా ప్లే అవుతున్నప్పుడు ఆయన గ్రూ అవుతుంటారు, వైబ్ అవుతుంటారు. దాన్ని స్క్రీన్ మీద తీసుకురొచ్చి క్యాప్చర్ చేయాలనేది నా అల్టిమేట్ సంకల్పం. దానికి ఆయన ఈ సాంగ్ యొక్క అవసరం ఏంటి, ఈ సాంగ్ ఎందుకు ఉంటుంది, ఆడియో ఏంటి, లిరిక్ ఏంటి, ఆయనకి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి, ఐ థింక్ ఎవరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఏ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినా ఆయన చేస్తారు. బట్ కాకపోతే అది మీ సినిమాలకే అవుతుంది, అది మిగతా నేను అది ఎక్కువ కోరుకుంటా. నా కోరిక చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు మన వేసిన సెట్ నాకు తెలిసి ఏ గ్రాఫిక్స్ లేకుండా సౌత్ ఇండియాలో నుంచి నాకు తెలిసి బిగ్గెస్ట్ సెట్ అండి. 4,000 మందికి అకామిడేట్ చేస్తుంది ఆ సెట్. నేను అంతమంది హ్యాండిల్ చేయని చెప్పి ఒక 1,500 మంది పెట్టి తీసా. అప్పటికే గ్రాండర్ అంత ఉంటుంది. ఆనంద్ సాయి గారు వేశారు. నాకు తెలిసి ఇట్స్ వన్ ఆఫ్ అ కైండ్. ఇంత సెట్టు, ఇంత జనాలు, ఇంతమంది మధ్యలో కళ్యాణ్ గారు చెప్పేయాలనేది, సెట్కి ఎవరో గెస్ట్ వచ్చినప్పుడు కళ్యాణ్ గారు చెప్పారు, సార్ భలే ఉంది సార్ సెటప్ అంతా అది అన్నప్పుడు, ఇతను మేనిఫెస్టేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందబ్బా, ఇతను నేను డ్యాన్స్ చేయకముందే నేను డ్యాన్స్ చేసేయనట్లు ఊహించేసుకుంటాడు, దానికి ఆ యూనివర్స్ తోడవుతుంది అని చెప్పారు. దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్ అనిపించింది నాకు. సో మొత్తానికి మేనిఫెస్టేషన్తో పడగొట్టేస్తున్నారు. పడగొట్టడం ఏం కాదండి, అందరం నిలబెట్టే పనే చేస్తాం. అదే సార్, నిలబడాలని ప్రయత్నిస్తున్నాం. ఆయనేమో మేనిఫెస్టో తోటి, మీరేమో మేనిఫెస్టేషన్ తోటి. అబ్బో, ఇది ట్రైలర్, ఈ ఇంటర్వ్యూకి ట్రైలర్ డైలాగ్ ఇది. ఇంతకుముందు భవదీయుడు భగత్ సింగ్, ఇప్పుడేమో ఉస్తాద్ భగత్ సింగ్ అయింది. దానికి దీనికి స్టోరీ డిఫరెన్షియేషన్ ఉంది. ఫస్ట్ చెప్పింది అది కదా, కాలేజ్ స్టోరీ. భవదీయుడు భగత్ సింగ్ ఇస్ కాలేజ్ స్టోరీ. అది ఫస్ట్ చాలా మంది జెన్సీ కిడ్స్ అన్న వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ భవదీయుడు అనేసరికి నాకు సగం నీరసం వచ్చేసింది. వీళ్ళు ఏంట్రా బాబు అనుకున్నాను. అట్ ది సేమ్ టైం కథ మారింది కాబట్టి టైటిల్ మార్చాను. టైటిల్ మారింది. నేను అనేది ఏంటంటే, ఫస్ట్ ఆ కథ చెప్పినప్పుడు, తర్వాత ఈ కథ అది కాదు సార్ ఇది అనుకుంటున్నాను అని కళ్యాణ్ గారికి చెప్పినప్పుడు ఆయన ఏం క్రాస్ క్వశ్చన్స్ ఏం లేవు. లేదండి, ఆయన ఇది ఏ కథన్నా చెప్పు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నప్పుడు మనం షూటింగ్కి వెళ్దాం అన్నారు. ఆ కథలో ఆల్మోస్ట్ ఒక సెకండ్ హాఫ్ మిడ్ వరకు వెళ్ళిన తర్వాత మేము అనుకున్న, అంటే జనాల ఎక్స్పెక్టేషన్స్ చూసి భయం వేసింది. అన్న కేవకేలాంటి సాంగ్ ఉంటుందా, అన్న మాస్ డైలాగ్ ఉంటుందా, అది ఉన్నప్పుడు అది కొంచెం వెరీ ఆ కూల్ యాటిట్యూడ్తో ఉండే ఒక వెరీ అర్బనిష్ క్యారెక్టర్ అది. అండ్ కొన్ని క్లాస్ సినిమాలు చేస్తున్నారు ఆయన వరుసగా, ఇంకా మంది ఒక డిఫరెన్స్ ఉండాలి కదా అని. ఇప్పుడు ఓజీలో ఎక్స్ట్రాడినరీ ప్రజెంటేషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ స్వాగ్ ఉంటుంది, మేము టక్కన దేగ్లింగే చాలా అని వేసాం. సో విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద ఓజీ. సో ఆ ప్రీవియస్ సినిమాలకి ఒకటి ఓజీ అనే కాదు, అది భీమ్లా అవ్వచ్చు, వకీల్ సాబ్ అవ్వచ్చు, బ్రో అవ్వచ్చు, ఏదన్నా సరే ఈ అట్లీస్ట్ ఈ సీజన్లో వచ్చిన సినిమాల కన్నా కొంచెం భిన్నంగా వెళ్ళాలి. అండ్ ఒరిజినల్ డిఎన్ఏ ఆఫ్ పవర్ స్టార్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి చూపించాలి అన్న తాపత్రయంతో వచ్చిన సినిమా. 2 హీరోయిన్లు పెట్టారు. సో ఏంటి ఎలా ఉండబోతుంది అంటే, ఇద్దరు ఒక సాంగ్లోనేమో ఆవిడున్నారు, ఒక సాంగ్లోనేమో రాశిఖన్నా ఉన్నారు. అంటే ఎన్ని జస్ట్ సాంగ్స్ కోసమా ఎంటర్టైన్ ఎలా ఉంటుంది 2 హీరోయిన్లు పెట్టి? రాశిఖన్నా గారి క్యారెక్టర్ ఈజ్ వెరీ మచ్ ఇన్ ద స్టోరీ. సరదాగా స్టార్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు రాశిఖన్నా మధ్య సీన్స్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. సరదా స్టార్ట్ అయ్యి కథలో ఒక భాగం అవుద్ది అమ్మాయి. శ్రీలీల సెకండ్ హాఫ్లో శ్రీలీల క్యారెక్టర్ హార్ట్ ఆఫ్ ద ఫిలిం చాలా బాగుంటుంది. ఇద్దరికి కథలో స్పేస్ ఉంది.
అయితే ఇప్పుడు శ్రీలీల క్యారెక్టర్‌లో ఒక వన్ ఆఫ్ ద క్యామియో నాకిచ్చారు. అది ఉందా? తీసేసారా? ఇది నీ పర్సనల్ క్వశ్చన్. ఇంటర్వ్యూలో ఎలా ఆడతావు? బయట అడిగితే తెలుస్తుంది నీకు. వెండి తెర మీదకి వెళ్ళాక ఉందో లేదో అప్పుడు తెలుస్తుంది. అంతేనా సార్? మాకు తప్పదా ఇంకా? Yeah. యెస్. మీరు ఇంటర్వ్యూ చేసే ముందు మీరు కూడా ఒక పార్ట్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ మర్చిపోద్దు. ఇది నా సినిమా కాదు, మన సినిమా. ఇంతకుముందు ఆర్ఆర్ విషయం వచ్చినప్పుడు రౌండ్ టేబుల్‌లో మీరు చెప్పారు. ఆల్రెడీ చూసేసాము, ఇచ్చేసాము మొత్తం దేవి గారికి. దేవి గారు కూడా ఏమన్నారు? మన ఇంతకుముందు సాంగ్ లాంచ్ చేసినప్పుడు మొత్తం మా స్టూడియోలో పెట్టుకొని చూసాము. అసలు మామూలుగా లేదు. మేము స్కోర్ చేయకుండానే అదిరిపోయిందని చెప్పేసి అన్నారు కదా! బట్ మరి మొన్న రిలీజ్ చేసిన లెటర్‌లోనేమో టైమ్లీ లేదు. టైమ్ లైన్స్ మాకు సెట్ ఆయన ఒక అవ్వలేదు. డేట్ చెప్పారు. ఆ డేట్‌కి ఎడిట్ ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నేను చెన్నై వెళ్ళే పరిస్థితి లేదు ఇప్పుడు. ఓకే. ప్రీపోన్ అవ్వడం మూలంగా తమన్ స్టూడియో హైదరాబాద్, హ్మ్. దేవి గారి స్టూడియో చెన్నై. హ్మ్. నేను గంట ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంకో గంట ఫ్లై చేసి మళ్ళీ ఆ గంట స్టూడియోకి వెళ్ళి వాళ్ళకి డైలీ 4 గంటలు. ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ అయిపోగానే తమన్ దగ్గరికి వెళ్తున్నా. ఇంటర్వ్యూ బిఫోర్ తమన్ దగ్గరికి వెళ్ళా. హ్మ్. రీల్స్ చెక్ చేసుకుంటున్నా, వస్తున్నా. హ్మ్. సో ఇద్దరికి ఎమికబుల్గా, అంటే వీళ్ళిద్దరు మ్యూజిక్ డైరెక్టర్ కంటే కూడా ఇద్దరు నా ఫ్రెండ్స్. హ్మ్. నా ఫ్రెండ్స్ ఇద్దరు దాన్ని ఏమంటారు, నా ప్రెషర్ని అర్థం చేసుకొని హ్మ్. నా ఫ్రెండ్స్ ఇద్దరు ముందుకొచ్చి హ్మ్. నాకు సాయం చేస్తున్నారు. దేవికి తమన్కి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అంటే మీకేదో పడట్లేదు లేకపోతే ఇంకోటి అయ్యని అడగట్లా. బట్ రీజన్ ఇప్పుడు మీరు మీరు చెప్పింది అడిగినా అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు వరకు ఇప్పుడు ఈ రీజన్ ఇప్పుడు వరకు ఎక్కడ చెప్పలేదు చాలా కదా చోట్ల సార్? చెప్పాను. చెప్పారు ఆల్రెడీ. అయితే నేను వినలేదన్నమాట అయితే మీరు మొత్తానికి. సో అయితే ఒకళ్ళు సాంగ్స్ ఒకళ్ళు స్కోర్ చేయడం అనేది అది వెరీ మచ్ ఎంతవరకు? కామన్ ఇన్ హిందీ. ఉమ్, తెలుగులో కూడా చాలా సినిమాలు అట్లా జరిగినాయి. ఉమ్, మణి శర్మ గారు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఉమ్, ఇట్స్ ప్రతి కామన్ అండి. మనం ఈ మధ్య ఒక పద్ధతిగా ఒక ఫార్మాట్కి అలవాటు పడ్డం కాబట్టి మనకు కొత్త అనిపించిండొచ్చు. కానీ ఉమ్, ఇట్స్ అండ్ దేవి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎవరైనా పేరు పెడతారా, లేదా తమన్ ట్యూన్స్కి ఎవరన్నా పేరు పెడతారా? ఉమ్, ఇద్దరు సవ్యసాచిలాగా అటు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇద్దరు నిష్ణాతులే. ఉమ్, ఇద్దరికి భయంకరమైన హోల్డ్ ఉంది. ఉమ్, ఇది టైం లైన్స్ మ్యాచ్ చేయడానికి రిలీజ్ టెన్షన్లు తీసుకుంటే వేసింది తప్ప ఒకరిని తక్కువ చేయాలని ఒకరిని ఎక్కువ చేయాలని కాదు. ఉమ్. సార్ అయితే గబ్బర్ సింగ్ అనేది ఒక వరల్డ్ కంప్లీట్గా అంటే అక్కడ ఇలా ఉండాలి అలా ఉండాలా లేదు, మీకు ఎలా అయితే కావాలో మీకు ఎలా అయితే కన్వీనియంట్ ఉంటుందో కథ ప్రకారం అలా సెట్ చేసుకున్నారు. అవును. ఇది కూడా చూస్తుంటే కూడా ఒక అడవి, ఒక పోలీస్ స్టేషన్, ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్లో కూడా ఒక బాణంతో పట్టుకుని ఇలాంటి కైండ్ ఆఫ్లన్నీ ఉన్నాయి కదా. సో ఇది ఎలా ఉండబోతుంది సార్? వరల్డ్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉండబోతుంది? చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. చిన్న ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. ఒక ట్రైబల్ కుర్రాడు చిన్నప్పటి నుంచి భగత్ సింగ్ స్ఫూర్తితో ఎదుగుతూ ఒక ధైర్యమే ఆయుధంగా అధర్మం మీద ధర్మం గెలవడమే చూపిస్తాం. డిఫరెంట్ బ్యాక్డ్రాప్లు అవ్వచ్చు, డిఫరెంట్ హీరోలు, డిఫరెంట్ గెటప్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. బట్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుంది? చెడు మీద మంచి గెలుపు. సో ఇందులో అదే దాన్ని ఎంత ఎంటర్టైనింగ్ అని చెప్పామనేది మీరు పుస్తకాల్లో చూస్తారు. అయితే సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్గా ఉంటుందని చెప్పేసి అన్నారు సార్. యాక్చువల్గా ఎవరన్నారండి? మీరు కూడా అన్నారు. నేను కూడా అన్నానా? మీరు కూడా అన్నారు. ఫస్ట్ హాఫ్ అంతా నిద్ర ఉండట్లేదు, ఈ మధ్య గుర్తుండట్లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఇంటర్వెల్ ఒక హై ఇస్తుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక ఎమోషనల్గా ఉంటుందని అన్నారు. కరెక్ట్గా. యా, సెకండ్ హాఫ్ ఎమోషనల్గా అంటే ఫైట్స్ అవి అంటే తగ్గుతాయా లేదా ఎలా ఉండబోతుంది? అంటే సెకండ్ హాఫ్ కంటెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి సార్? సెకండ్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన డ్రామా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఫైట్స్ అవి తగ్గుతాయా? యాక్షన్ ఎందుకు తగ్గుతాయండి? యాజ్ ఇట్ ఈస్ గా మొత్తం ఆ డోసేజ్, హరీష్ శంకర్ డోసేజ్ అనేది మొత్తం టోటల్ సినిమా అంతా ఉంటుంది. ఆ డోసేజ్ గీసేజ్ అని నేను చెప్పలేను, కానీ యా నా సినిమాలో మార్క్ అయితే ఉంటుంది. అయితే ఇంటర్వెల్ గురించి అందరు గట్టిగా మాట్లాడుతున్నారు సార్. అవునా? మీ వరకు వినపడిందా? మా వరకు వినపడింది. సంతోషం. మొత్తం అందరికీ వినపడింది. సంతోషం. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడితే ఇంటర్వెల్ అనేది గట్టిగా రీసౌండ్ వస్తుంది. ఏంటి సార్ పరిస్థితి? ఏంటి ఇంటర్వెల్ ఏంటి? అంతే మీరు చెప్పింది. ఇంకా మళ్ళీ దాంట్లో దాన్ని ఖండించడానికి ఏముంది? ఖండించడానికి చాలా గట్టిగా రీసౌండ్ వస్తుంది. ఖండించడం కాదు, దానికి ఏమన్నా అడిషనల్ గా ఏమన్నా మా కోసం మీకోసం అడిషనల్ గా ఇంటర్వెల్కి వచ్చే హీరో విలన్ కాన్ఫ్రంటేషన్ చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంటుంది. రిపీట్ ఆడియన్స్ 100%. లెంత్ కూడా చాలా తక్కువ, 2.5 hours దగ్గర. రోలింగ్ టైటిల్స్ అవి ఇంకా ఫైనలైజ్ చేసేసి అది చేస్తున్నాం ఇప్పుడు, ఆల్మోస్ట్ అయిపోయింది. యా, అంటే నాకు సినిమా పిచ్చిన రోజుల్లో నేను బాగా చూస్తున్న రోజులు, ఐ మీన్ పిచ్చి ఈ రోజుకే ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చూసేవాడిని. మార్నింగ్ షో చూసి బయటకు వచ్చి సమోసా టీ కాల్ చేసి మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళేవాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్కి సినిమా చేస్తాను అని అన్నప్పుడు, సో అంటే ఆయన ఏమన్నా అనుకున్నారంటే బేసిక్, ఎందుకంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిపోయారు, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకుంటారు. బట్ ఆయన సైడ్ నుంచి ఏమన్నా ఉన్నాయా రెస్ట్రిక్షన్స్ కానీ? చిన్న టైం అలైన్మెంట్ అండ్ హీ హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ బ్యాక్ టు మంగళగిరి నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేయాలి. సినిమా మొత్తం ఆయన పోర్షన్స్ అన్ని మ్యాక్సిమం హైదరాబాద్ అని చేసాం కాబట్టి ఆ టైం లైన్స్ను ఆయన
పొలిటికల్ వర్క్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అవి అడ్జస్ట్ అవ్వడం తప్ప ఆయన డిప్యూటీ సీఎం కాకముందు ఎలా ఉన్నారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అలాగే ఉన్నారు. అదే ఫన్, అదే ఎనర్జీ సెట్స్లో, అదే జోకులు, అదే కైండ్ ఆఫ్ ఎనర్జీ. మాకు ఎప్పుడు మీరు ఏ సాంగ్లు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసినా మీరు నవ్వుతూనే ఉంటున్నారు, ఆయన పక్కన ఆయన నవ్విస్తూనే ఉంటున్నారు. ఏంటి ఆయన జోకులకి మీరు నవ్వుతారు, మీ జోకులకి ఆయన నవ్వుతారు? రెండు ఆయన చాలా గట్టిగా వేస్తారు జోకులు, మామూలుగా. ఇట్స్ టూ వే థింగ్. సో ఉస్తాద్ భగత్ సింగ్ మీరు తీసిన సినిమాలన్నింటిలో చూసుకుంటే సార్, ఉస్తాద్ భగత్ సింగ్ అనే దాని అవుట్పుట్, రిజల్ట్ గురించి నేను మాట్లాడలా, అవుట్పుట్ ఏ సినిమాతో కంపేర్ చేసుకోవచ్చు? గబ్బర్ సింగ్ని అప్డేట్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి అవుట్పుట్. అంటే గబ్బర్ సింగ్ని అప్డేట్ చేయడం అంటే అంటే అది మీరు అన్నారు కదా, అవుట్పుట్ అన్నారు కదా. అవుట్పుట్ అనేది ఇప్పుడు మీరు తీసారు కదా సార్, అంటే మిరపకాయ టెక్నికల్గా ఒక 12 years బ్యాక్ తీసిన సినిమా కదా. సో టెక్నికల్గా అవ్వచ్చు, స్క్రిప్ట్ పరంగా అవ్వచ్చు, మెచ్యూర్డ్ డ్రామా అవ్వచ్చు, ఒక 30 ఏళ్ల కుర్రోడు తీసిన సినిమా ఎలా ఉంటుందో ఇప్పుడు ఒక 40s ఉన్న కుర్రోడు తీసిన సినిమా లాగా ఉంటుంది. మీరు ఇంకో 10 years అయినా కుర్రోడు సెంటిమెంట్స్ మనకి 60 వచ్చినా 60 ఏళ్ల కుర్రోడ్లాగే ఉండాలి. అదే అది ఏజ్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు. పాస్ చేసి పడతాం ఎప్పుడో నేను ఏజ్. మంచి పని చేశారు సార్. సెంటిమెంట్స్ నమ్ముతారా మీరు? నాకు కంఫర్టబుల్గా ఉంటే నమ్ముతాను. మామూలుగా నార్మల్గా నమ్ముతారా నమ్మరా? అంటే ఎలాంటి సెంటిమెంట్స్ అండి? సినిమాకి సంబంధించి సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఉంటాయి కదా సార్. అవును, సూపర్స్టిషన్స్ ఉంటాయి చాలా. నమ్ముతారా? అలా నమ్మితే శృతి హాసన్ గారు గబ్బర్ సింగ్ హీరోయిన్ అవుతారా చెప్పండి? సెంటిమెంట్స్ అంటే ఆవిడే చెప్పారు, సినిమాని నమ్ముతాం, కష్టాన్ని నమ్ముతారని. ఎందుకంటే చాలా మంది ఒక ఇది తీసుకొస్తున్నారు, ఒక థియరీ. ఇలాగే కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ఉగాదికి సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చింది, ప్లస్ పోలీస్ క్యారెక్టర్ అని చెప్పేసి. సో దాని గురించి అడుగుతున్నాను నేను. సో దాని రిజల్ట్ అనే మాట్లాడుతున్నారు కానీ, కాబట్టి దాని గురించి అడుగుతున్నాను నేను. అంతే, నమ్ముతారా నమ్మరా అని అడిగింది అంతే. యాక్చువల్గా నమ్మితే రిలీజ్ చేయంగా. నేను పాజిటివ్ వేలో అడుగుతున్నాను ఈ క్వశ్చన్. మీరు మీ వేలో మీరు అడగండి, పాజిటివ్ నెగిటివ్ నేను చెప్తాగా. ఎందుకంటున్నానంటే ఈ మధ్యన బాడీ డబుల్స్ గురించి చాలా మాట్లాడుతున్నారు సార్. మాట్లాడుతుంటే డైరెక్టర్స్ అవునండి పలానా సీన్లో వాడామంటే కూలంకషంగా చెప్తున్నారు. ఎందుకంటే మన రామారావు గారి దగ్గర నుంచి, బ్లాక్ అండ్ వైట్ సినిమాల దగ్గర నుంచి ఉన్నాయి ఈ బాడీ డబుల్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదు. ఇలా చెప్పడం వల్ల చాలా వరకు ఇది పోతుంది కదా. సో చెప్పినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కొన్ని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా వచ్చిన తర్వాత అవి పాజ్ చేసుకొని చూసుకొని జనాలు మళ్ళీ వాటిని ట్రోల్ చేయడం ఇలా మొదలు పెడుతున్నారు కదా. సో నేను అడిగేది ఒకటే, ఈ సినిమా పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని అడుగుతున్నాను. అంటే జాగ్రత్తలు అంటే మీ ఉద్దేశం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని చూపించే విధానం 2.5 గంటల సినిమాలో 2 గంటలు పవన్ కళ్యాణ్ గారిని మీరు తృప్తిగా చూసుకోవచ్చు అని చెప్పాను. అండ్ నేను భారీ సీజీలతోనో, భారీ ఇంకోటి దాంతోనో హ్యూమన్లీ నాట్ పాసిబుల్ యాక్షన్ సీక్వెన్సెస్ అలా ఏం చేయాలి. అలా చేసినప్పుడు డెఫినెట్గా బాడీ డబుల్ హీరోలు చేస్తామన్నా సరే గౌక్కునే ఏమన్నా అయితే రిస్క్ కదా, షెడ్యూల్ అయిపోద్ది కదా, కోట్లతో వ్యవహారం అని చెప్పి చాలాసార్లు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లే వద్దు సార్ ఇది కొంచెం రిస్క్ షాట్, ఏదో అయిపోద్దని కాదు, గబుక్కున ఒక చిన్న కాల్ ఫ్రాక్చర్ అయినా సరే 3-4 నెలలు షూటింగ్ పోద్ది కదా. అందుకు బేసిక్గా అసలు బాడీ డబుల్స్ విషయంలో ఏ హీరోని అయినా సరే ఎవరు బ్లేమ్ చేసే అధికారం లేదు. ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ పెట్టేది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లే. సార్ ఇది రిస్క్ సార్, ఇది వద్దు అంటారు. క్వైట్ కామన్. ఒక మనిషి మీద ఒక వ్యవస్థ ఆధారపడినప్పుడు, కొన్ని 100 కోట్ల రెవెన్యూ ఉన్నప్పుడు కొంతమంది తీసుకుంటారు కేర్స్. బట్ మా సినిమాలో బాడీ డబుల్ చేసేంత యాక్షన్, ప్యూర్ కళ్యాణ్ గారి స్వాగ్ ఉంటుంది, ఆయన కైండ్ ఆఫ్ ఫైట్స్ ఉంటాయి, ఆయన స్వతహాగా ఆయన మార్షల్ ఆర్టిస్ట్. సో మాకు అవసరం పడలేదు. అయితే ఆయన మార్షల్ ఆర్ట్స్లో ఈ మధ్యన ఒకటి కొత్తగా ఆయన ఒకటి వచ్చినప్పుడు మొత్తం మీరే స్క్రిప్ట్ కూడా మీరే రాశారా? కాదండి, వాయిస్ ఓవర్. ఏంటి అంత ఏదో చిన్న చేంజెస్, ఏదో ప్రేమతో చేసినట్టు ఉంది సార్. అది ప్రేమతో చెప్పినట్టుంది ఆయన. ప్రేమ ఉన్నప్పుడు ప్రేమే కనపడదు. బేసిక్గా ప్రేమ ఉన్నా కూడా వాయిస్ వినపడాలి, బట్ అక్కడ మీ ప్రేమ వినపడింది. కాంప్లిమెంట్. ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ క్వశ్చన్, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ ఇస్తున్నాం సార్. అయితే ఈ సినిమాకి ఫస్ట్ మల్లారెడ్డి గారిని అనుకున్నారంట కదా విలన్ గా ఆయన అనుకున్నాను. మరి ఎందుకు అనుకోవాలి మళ్ళీ తర్వాత ఏమైంది సార్? అంటే కుదరలేదు అంతే. మనం చాలా అనుకుంటాం, కుదరలేదు. ట్రై చేసాము. ఆయన డైరెక్ట్గా ఆయన స్ట్రైట్ పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన ఎక్కడో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలన్నప్పుడు అది కరెక్ట్ కాదనిపించింది. సో ఆయన ఆయనలో ఒక డిఫరెంట్ టైమింగ్ ఉంటుంది. ఆయన ఎప్పటికైనా స్క్రీన్ మీద చూడాలి నా కోరిక. నేను చేసినా పర్లేదు, ఎవరు చేసినా పర్లేదు. మీరే చేయగలరా అవన్నీ? అలాంటివి చేయాలంటే హరిశంకరే చేయాలి సార్. అయితే మెడ ముట్టుకుంటే సాంగ్ లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా సినిమాలో ఉంటుంది అన్నారు కదా, ఇప్పుడేదో సినిమాలో నుంచి మా తరఫున ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందా లేదు ఈ సాంగ్ అని?
సార్ బయట ఉన్నది అడుగుతున్నాను సార్. బయట సార్ క్లారిటీ. ఐ టెల్ యూ వాట్, నేను మీరు అడగలు తప్పు లేదండి. నాకు ఇప్పుడు 1.5 million ఫాలోవర్స్ ఉన్నారు, 15 లక్షలు. అవును. ఓకే, అందులో 1,00,000 మంది యాక్టివ్గా ఉన్నారు అనుకుందాం. పోనీ 1,00,000 మందికి 1,00,000 డౌట్లు ఉంటాయండి, మనం ఎక్కడ తీర్చుకుంటూ పోతాం అంటున్నా. తీర్చుకోలేము సార్. అంటే నేను అనేది ఏంటంటే సినిమాకి అఫీషియల్స్ లేదు, ఇట్స్ బ్యాక్గ్రౌండ్ సాంగ్, సినిమా బ్యాక్గ్రౌండ్స్లో వస్తుంది సాంగ్. ఉండదు, సాంగ్ అయితే తీసేయలేదు అసలు ఆ టాపికే రాలేదంటున్నా. బయట నడుస్తుంది సార్, అదే అంటున్నాను నేను. సార్ బయట సార్ ఇవన్నీ సినిమాకి హెల్ప్ అయ్యే విషయాలు కదా. హెల్ప్ గురించి, హెల్ప్ డ్యామేజ్ గురించి ఆలోచించట్లా. నేనేమన్నా అంటే మీరు ఒకటే బయట వచ్చిన 1,00,000 విషయాలు మీరు ఎక్కువ గురించి మాట్లాడుతున్నారు. ఇంకా బయట వాళ్ళకి ఎలాగో మన ఫేస్ గుర్తుపట్టలేరు, మన ఆధార్ కార్డు కానీ మన ఫోన్ నెంబర్ కానీ ఎక్సోడికి తెలియదు, మనం ముసుగులో ఉన్నాం, మనం ఎవరిని ఏది పడితే తిట్టచ్చు, వాళ్ళ అమ్మని కుదిరితే అమ్మమ్మని అందరిని తిట్టినా మనం అడిగేవాడు లేడు అని చెప్పి ఒక ఫేస్లెస్ ఐడియల్తో కొంతమంది ఏదో అంటారు. దాన్ని అన్నిటి మనం ఆన్సర్లు ఎక్కడిచ్చుకుంటూ వెళ్తాం సార్, చెప్పండి. అది వాళ్ళ బావపడి వాళ్ళ 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 ఓన్ హ్యాండిల్, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా మాడుకుంటారు. ఇంకా మనం ఎవ్రీబడి ఇఫ్ యూ స్టార్ట్ ఆన్సరింగ్, ఇట్స్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్ థింగ్. సో ఫైనల్గా సార్, అంటే నెక్స్ట్ హరీష్ శంకర్ గారు ఎవరితో ఉండబోతున్నారు అనేది 19వ తారీఖు వరకు ఉస్తాదే నా నెక్స్ట్. సో నాకు 2-3 కమిట్మెంట్స్ ఉన్నాయి, కొంచెం అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు చెప్తాం. భవదీయుడు భగత్ సింగ్ కాస్త ఉస్తాద్ భగత్ సింగ్ అయింది కదా. అవును. అయితే దాంట్లో ఉన్న ప్లాట్స్ ఏవైనా కూడా, దాంట్లో ఉన్న సీన్స్ కానీ లేదా సీక్వెన్సెస్ కానీ లేదా ఐటమ్స్ కానీ ఏమైనా దీంట్లో వాడడానికి ఛాన్స్ ఉందా, వాడారా? లేదండి, లేదు. కథ ప్రకారం రెండిట్లలో ఒక సీన్ ఒకటి ఉంటుంది, అది రెండిట్లలో ఉంది, 2 వెర్షన్స్లో వచ్చింది అది. ఆ తర్వాత దాన్ని కూడా కొంచెం మాడిఫై చేసాం అనమాట. అలా అంటే ఏం లేదు, భవదీయుడు భగత్ సింగ్ వేరు, ఇది వేరు, టోటల్గా వేరు. ఓకే, మళ్ళీ అది ఎవరితో అంటే యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అది తీస్తే సీక్వెల్ కానీ తీయాలి ఖుషీగా అని చెప్పేసి. సో అది అలాంటి సీక్వెల్ తీయాల్సి వస్తే కనుక అకీరాతో తీసే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే బయటని మాట్లాడకండి, చాలా ఇంతమంది ఉన్నారని మాట్లాడకండి, మాకు వస్తున్న అఫీషియల్ న్యూస్ లేదండి. ఇప్పుడు ట్విట్టర్లో కామెంట్ చేసే వాళ్ళకి కూడా నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు నేను ఎప్పుడు కామెంట్లు తెలుసు, చాలా రోజులు ఓపెన్ గా పెడతాను, మరి ఎక్కడో ఇంకా ఇంట్లో వాళ్ళని ట్యాగ్ చేసి పెడతాను తప్ప నేను దాన్ని పెద్ద పట్టించుకున్నాను. అకీరాతో సినిమా చేయాలి అందరికీ ఉంటుంది, నాకే చాలా మంది డైరెక్టర్కి ఉంటుంది. బట్ ఆ సమయం వచ్చినప్పుడు అది ఖుషి ఎక్స్టెన్షనా లేకపోతే ఒరిజినల్ స్క్రిప్టా లేకపోతే ఇంకోటా అనేది. ఫస్ట్ సినిమాకి మీరే డైరెక్టర్ అని బయట మాట్లాడుకున్నారు, అది కూడా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో అని చెప్పి. చాలా మంది డైరెక్టర్ పేర్లు వచ్చిందండి. నా మీద మీకు అభిమానం ఒక ఇంత ఉంది కాబట్టి నా పేరు మీకు వినబడింది, కానీ కళ్యాణ్ గారి అబ్బాయి అంటే అసలు దానికి లిమిట్ ఏముంది? ఒకవేళ వేస్తే ఫస్ట్ సినిమా కమిట్ అవుతారా? అదే చెప్తున్నా కదా, ఎవరు వద్దంటారు సార్. అసలు అకీరాని 2 సార్లు సెట్కి వచ్చి చూసాను నేను. చాలా సైలెంట్, చాలా పద్ధతి గల 6.5 అడుగుల బుల్లెట్ అనాలా లేకపోతే 6.2 బుల్లెట్ అనాలా తెలియదు. డెఫినెట్గా మ్యాటర్ ఉన్న వ్యక్తి, సమస్య లేదు. సో ఏంటి సైలెంట్గా వచ్చి అబ్జర్వ్ చేస్తుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తుంటారా, లేకపోతే షూటింగ్ ఏం క్రాఫ్ట్ అబ్జర్వ్ చేస్తుంటారు? అన్ని చూస్తాడు అతను, అతనికి ఇంట్రెస్ట్ బాగా, మ్యూజిక్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. పియానో కూడా నేర్చుకోవడం తెలిసింది. ఈజ్ టోటల్లీ అలైన్డ్ విత్ సినిమా. సో మొత్తానికి 19వ తారీఖున ఒక ఉగాది ఎలా అయితే వస్తుందో అదే రోజు ఇంకొక పండుగ కూడా వస్తుంది. కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. ఈ ఉగాది ఉస్తాద్ ఉగాది. బా, మీరు చెప్పండి, మీరు ఇప్పుడు నాకు అందరూ ఇంటర్వ్యూ చేసిన దానికి మీకు డిఫరెన్స్ ఏంటంటే యు ఆర్ ద ఓన్లీ పర్సన్ ఒక చిన్న క్యామియో ఇచ్చారు మా సినిమాలో. సో మీరు చెప్పండి, హౌ ఇట్ వాస్ వర్కింగ్ విత్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఇది నేను చెప్పాలనుకున్నాను, బట్ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. హరీష్ శంకర్ని బయట నుంచి చూసి యాటిట్యూడ్ అనే ఒక పదం ఆయన మీద రుద్ది ఆయన ఒక విచిత్రంగా చూస్తారు. సెట్లో నేను చూసిన రోజున అమేజ్ అయిపోయాను, ఈ మనిషి నా హరీష్ శంకర్ అంటే, ఈయనే నా మీడియాతో మాట్లాడేది, ఈయనే మన ముందుకు వచ్చేది అని చెప్పి. టోటల్ యువర్ అంటే ఆ రోజు ఎల్బీ గారు కూడా వచ్చారు, అంటే లీక్ చేయలేదు తెలియదు. వస్తే ఆయనకి మీరు పరిచయం చేసిన విధానం, ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చిన విధానం, నన్ను తీసుకెళ్ళి మీ కెమెరామెన్ గారికి పరిచయం చేసిన విధానం, ఇదంతా చూసిన తర్వాత ఎవడైనా కూడా అసలు నిజంగా నమ్మలేకపోయింది సార్. నేను చాలామందికి చెప్పాను, తర్వాత హరీష్ శంకర్ అనే పేరు ఇప్పుడు వచ్చినా కూడా చెప్పాను. హరీష్ శంకర్ అంటే మీరు చూస్తున్న హరీష్ శంకర్ కాదు నాన్న, ఆయన వేరే ఉంటాడు. ఆయన ఒక వర్క్ పరంగా దిగినప్పుడు అదంతా వేరే ఉంటుంది, అక్కడ అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు, వర్క్ చేస్తున్న ఫీలింగ్ ఒక్కడ కూడా రాలేమని అని చెప్పాను సార్. యాక్చువల్గా అది నేను చూసిన హరీష్ శంకర్. యాక్చువల్గా డబ్బింగ్లో కూడా అంతా చెప్పిన తర్వాత మీ డబ్బింగ్ ఇంజనీర్ ఒక మాట అన్నారు, అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ రోజు వచ్చారు మీరు ఇలా అన్నారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సీన్ అనిపించింది నాకు చూసుకున్న తర్వాత. సో దేర్ ఈస్ ద క్రాఫ్ట్ ఆఫ్ డైరెక్టర్, అది డైరెక్టర్ కానీ, అంతేగాని ఇంటర్వ్యూలో కూర్చుని ఇలా మాట్లాడడం నేనేం చేస్తాను, బాగా మాట్లాడారు కాదండి. ఒక్కడో ఇద్దరితో కాన్ఫ్రంటేషన్స్, హ్యూమన్ ఎర్రర్స్ లేకుండా మనిషి జీవితం
ఎలా ఉంటుంది, ఎక్కడికి వెళ్తాం మనం? 100% దాని ఏమంటారు, మచ్చలేని మనిషి అనే వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు మనకి ఈ కష్టం రోజుల్లో? సార్. యా. అయితే ఇప్పుడు ఇప్పటి వరకు మీతో మాట్లాడింది సినిమా గురించే సార్. హరీష్ శంకర్ గురించి నేను తెలుసుకోవాలనుకుంది చాలా ఉంది. ఎందుకంటే హరీష్ శంకర్ అనే వ్యక్తి ఇప్పుడు మనం కూర్చొని ఉస్తాద్ భగత్ సింగ్ తీసేయడం కాదు. దానికి ముందు ఆయన లైఫ్ చాలా ఉంది. దాని ముందు ఆయన నడక చాలా ఉంది. అక్కడి నుంచి అన్నీ దాటుకుంటా వస్తేనే ఈ రోజు ఈ స్థితికి వచ్చాడు కాబట్టి దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఖచ్చితంగా ద పోడ్కాస్ట్ షో అని ఉంది కదా విత్ ఎన్టీవీ. విత్ ఎన్టీవీ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ఉస్తాద్. సో గాయస్, దిస్ హరీష్ శంకర్. ఈసారి మార్చి 19వ తారీఖు నాడు ఉస్తాద్ ఉగాది సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ సమ్మర్లో వచ్చే ఫస్ట్ తెలుగు సినిమా. ఫ్యాన్స్ ఎలాగైతే మళ్ళీ మళ్ళీ చూస్తారో, నార్మల్ ఆడియన్స్, ఫ్యామిలీస్ కూడా. సెన్సార్ కూడా యూబై వచ్చింది కాబట్టి పిల్ల పాపలతో మీరు పండగ ఈసారి ఉస్తాద్ థియేటర్లో జరుపుకునేలాగా ఈ సినిమా తీసాం. కాబట్టి తప్పకుండా రండి. మార్చ్ 19th ఉస్తాద్ భగత్ సింగ్. అండ్ తారక్ చెప్పినట్టు ఇది జస్ట్ నెక్స్ట్ వచ్చే పోడ్కాస్ట్కి ఇది ఒక చిన్న టీజర్ లాంటిది, లీడ్ లాంటిది అనుకోండి. ఖచ్చితంగా ఎన్టీవీ పోడ్కాస్ట్లో నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ.